ఇదిగో బాబు ఇలారా. ఇదిగో పెద్దాయనా, ఇక్కడేదో మల్లన్న గూడెం ఉందంటగా, దారిటేనా? ముందుకెళ్ళి ఎడమ వైపు తిరిగితే మీరు అన్న గూడెం వస్తుంది. కానీ కారు వెళ్ళదు బాబు. గూడెంలోకి నడిచే వెళ్ళాలి. గూడెంలోకి వెళ్ళాలంటే అలాగని అలా వెళ్ళకూడదు బాబు. ఏ ఎందుకని? అడవితంట కదా బాబు, వాళ్ళ ఆచారం అది. పొద్దుగూకితే వాళ్ళు గూడెం హద్దులు దాటకూడదు. ఎవరిని గూడెం సరిహద్దుల్లోకి రానియరు. బాణాలతో జంతువులను ఏటాడినట్టు ఏటాడతారు. తలకాయలు తీసి గూడెం గుమ్మానికి తోరణాలు కడతారు. తర్వాత మీ ఇష్టం బాబు. ఇదిగో మావయ్య, నువ్వు కారు పోనీ. ఎక్కడికి శివమ్మా? గూడానికి. వాళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోదాం. నీకేమన్నా పిచ్చా పైత్యమా? తలకాయలు గుమ్మానికి కడతారంటే అర్థం కావట్లేదా? అయినా ఇక్కడి నుంచి రోడ్డు కూడా లేదంటున్నారు, నడుచుకుంటూ వెళ్ళాలంట. మరి ఎలా మావయ్య? శివమ్మా, రేపు మధ్యాహ్నం వరకు టైం ఉంది కదమ్మా, ఉదయాన్నే బయలుదేరదాం. ప్రేమ, పూజ అయిపోయిందా? అయిపోయింది బామ్మగారు. రేపు మధ్యాహ్నం మంత్రించిన పసరు తాగిస్తానని చెప్పారు. అంతే కదా నానమ్మా, ఆ అమ్మవారి ముందు మొక్కుంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుందని కూడా చెప్పారు. అవునా? మా ఇద్దరిని చూసి మొగుడు పెళ్ళాలని కూడా అనుకున్నారు. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? వాళ్ళ అన్నదే కదా చెప్తున్నాను. నేనైతే మొక్కేసుకున్నానమ్మా. ఏమని మొక్కుకున్నావు నాన్నా? ప్రేమ కావాలి అని. అదే, నన్ను ప్రేమగా చూసుకునే అమ్మాయి భార్యగా రావాలని మొక్కున్నాను. సరే సరే సరే, బాగా పొద్దుపోయింది నాన్న. పోయి పడుకుందాం పదండి. పదండి. సరే నానమ్మా, నువ్వు పాప మంచం మీద పడుకోండి, నేను ప్రేమ కింద పడుకుంటాం. ఇప్పుడెక్కడికమ్మా? నేను బయట పడుకుంటాను బామ్మగారు. బయట చలి చంపేస్తుంది ప్రేమ గారు. ఇక్కడుండి నీ చూపులతో చావడం కంటే చల్లో పడి చావడమే సుఖంగా ఉంటుంది. నీ ఇన్నర్ వాయిస్ నాకు వినపడిందే. వెళ్ళు, చలికి చచ్చినట్టు లోపలికి నువ్వే వస్తావు. ఒరే ప్రణయ్, నువ్వు బయటికెళ్ళి పడుకో. బయట పడుకోవాలా? ఏం మాట్లాడుతున్నావు నానమ్మా? బయట చలి, చలి. నువ్విక్కడే ఉంటే ప్రేమ ఇబ్బంది పడుతుందిరా. అందుకని ఆవిడ కోసం చల్లో నేనే ఇబ్బంది పడాలా? ఆడపిల్ల మనల్ని నమ్మి ఇంత దూరం మనతో వచ్చిందిరా. నమ్మి వచ్చిన వాళ్ల కోసం ఎన్ని ఇబ్బందులైనా గానీ పడాలి. అది కాదే. నోరు మూసుకొని బయటికెళ్ళు. వెళ్ళు. స్త్రీ పక్షపాతి. ఎలా నవ్వుతుందో చూడు. తలపేసుకా. ఏదో మాట వరుసకి తలిపేసుకోండి అంటే మొహం మీద వేసేసింది. ఈ ప్రేమతో ఒక్కరోజు జర్నీ చేస్తేనే బతుకు అరణ్యం అయిపోయింది. ఇక లైఫ్ లాంగ్ జర్నీ చేస్తే ఏమైపోతానో. హలో అక్క. టీను, ఏం చేస్తున్నారే? ఏం లేదు. భోజనాలు అయ్యాయా? అది అమ్మేం చేస్తుంది? అమ్మా మరి ప్రేమ, చెప్పమ్మా. ఏమైందమ్మా?
నీ గొంతల్లా ఉందేంటి? అబ్బే ఏం లేదమ్మా, నాన్న విన గొడవ చేశాడా? ఏం లేదని చెప్తున్నాను కదా. మీరు శ్రీశైలంలోనే ఉన్నారు కదా? లేదమ్మా, శ్రీశైలానికి దగ్గరలో ఒక ఫారెస్ట్లో ఉన్నాం. ఫారెస్ట్ లో ఉండడం ఏంటి? ఏమైంది? ఏమన్నా ఇబ్బంది వచ్చిందా? ఇబ్బంది ఏం కాదమ్మా, అదృష్టం మనకెదురొచ్చింది. శ్రీశైలానికి దగ్గరలో ఉన్న అడవుల్లో ఒక గూడెం ఉందమ్మా. ఇక్కడ మల్లన్న దొర అని ఈ గూడానికి పెద్దయిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆకుపసర వైద్యంతో మన పాపకి మాట తెప్పిస్తానని చెప్పి వాళ్ళ కులదేవత ముందు ఆ ఆకు పసరు పెట్టి పూజ కూడా జరిపించాడు. ప్రేమా, నిజంగానా? అవునమ్మా, మల్లన్న దొర చెప్పిందాన్ని బట్టి, ఆ దేవత గురించి మేం చూసిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి పాపకి మాటొచ్చేస్తుందని మాకు నమ్మకం వచ్చింది. మేమిప్పుడు ఆ గూడెంలోనే ఉన్నాం. రేపటికల్లా పాపకి మాటొచ్చేస్తుందమ్మా. మళ్ళీ మన చిట్టి తల్లి మాట్లాడబోతోంది. ఏంటేను రేపటికల్లా మన బంగారానికి మాట వస్తుందంట. ప్రేమ ఏదో పసరు వైద్యం చేస్తుందట. నిజంగానా అమ్మా? ప్రేమ, ఆ పసిదానికి మాట రాగానే ఫస్ట్ నాతో మాట్లాడించమ్మా. సరేనమ్మా, ఉంటాను. సరే, జాగ్రత్తమ్మా. చెప్పు స్నేహ. ప్రణయ్, ఎక్కడున్నావు? శ్రీశైలం కాటేజ్లోనా? అడవిలో పడి ఏడుస్తున్నాను. అడివేంటి? అదో పెద్ద కథలే, కలిసినప్పుడు చెప్తాను. ఏంటి అంత కోపం? కోపం నీ మీద కాదు, ఓ ప్రేమ మీద. ప్రేమ మీద? అమ్మయ్యా, అయితే నేను ఊహించుకున్నట్టు వీళ్ళిద్దరూ క్లోజ్గా లేరన్నమాట. అసలు నా లైఫ్ ఏంటి, నా లైఫ్ స్టైల్ ఏంటి? ఏసీ బంగ్లాలో ఉండే బతుకు గుడిసెలోకి వచ్చేసింది అని నీకిప్పుడు అనిపిస్తుందా? నాకు నువ్వు ప్రేమ వెనకాల తిరుగుతున్నప్పుడే తెలుసు. అవును, ఆ ప్రేమను టచ్ చేస్తే మసి అని నాకు ఇప్పుడే తెలుస్తుంది. సరే కానీ రేపేంటో గుర్తుందా? అసలే చిరాకులో ఉంటే మళ్ళీ ట్విస్ట్లు అవసరమా? మ్యాటర్ ఏంటో చెప్పు. ప్రణయ్, నేను చెప్పేది విను. రేపు ఫిబ్రవరి 14th, వ్యాలంటైన్స్ డే. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డేనా? హలో హలో, స్నేహ, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేవు. అడ్వాన్స్డ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హలో ప్రణయ్, హలో. వ్యాలంటైన్స్ డే. ఈ వంకతో ప్రేమని ఇంప్రెస్ చేద్దాం. ఎలా చేద్దాం? ఎస్, ఐడియా బానే ఉంది. దాంతోపాటు కొంచెం సెంటిమెంట్ టచ్ చేస్తే కరెక్ట్. ఎంతైనా ప్రేమ సెంటిమెంటల్ ఫూల్ కదా.
మావయ్య 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 ఏడ్సేవమ్మా లే మావయ్య లే. ఏంటమ్మా తెల్లవారడానికి ఇంకా ఎంత టైం ఉంది? నిద్రపోదాం అనుకున్న క్షణం నుండి 5 నిమిషాలకు ఒకసారి లేపి ఇదే క్వశ్చన్ అడుగుతున్నావు. నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? నేను టెన్షన్ లో ఉంటే నీకు నిద్ర ఎలా పడుతుంది? ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? భజన బయట పడుకుంటే దోమలు కుట్టి చంపుతున్నాయి, లోపలుంటే నిమిషానికోసారి ఇది నిద్ర చెడగొట్టి చంపుతోంది. కర్మరా నాయనా. త్రిష చెప్పవే, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? సాయంత్రం నుంచి ట్రై చేస్తున్నానే. ప్రయాణం ఎలా జరిగింది? పోనీలేవే, ఇలాగైనా పాపకి మాటలొస్తే నీకు కష్టం తప్పుతుంది. అవును, ఇంతకీ ప్రణయ్ ఏం చేస్తున్నాడు? మేమిక్కడ ఉండడానికి ఒక గుడిసిచ్చారని చెప్పాను కదా. నేను పాప బామ్మగారు లోపల పడుకున్నాం. వాడు బయట ఏడుస్తున్నాడు. అదేంటే, పాప కోసం అంత దూరం ట్రావెల్ చేసి అడవులకు కూడా వచ్చి అంతగా హెల్ప్ చేస్తుంటే తననలా బయట పడుకోమండం కరెక్టేనా చెప్పు? లేకపోతే ఒళ్ళో పడుకోబెట్టుకోమంటావా? ప్రేమ, అలాంటి ఫీలింగ్ ఏమైనా కలిగిందా? చెప్పు తెగిపోద్ది. నేను చెప్పేది వినవే. ప్రణయ్ గురించి నీకు తెలిసిందే కదా. రేపు శ్రీశైలం నుండి వచ్చిన తర్వాత సమయం వచ్చినప్పుడల్లా ఇదే టాపిక్ మీద నిన్ను దెప్పుతూ ఉంటాడు. ఆ రోజు నీకోసం నిద్ర త్యాగం చేశాను, కుడిసెను త్యాగం చేశాను అని అమరజీవుల ఎక్స్ప్రెషన్లు కొడుతూ ఉంటాడు. నీకోసం తను చేసిన త్యాగాల గురించి పేపర్లో యాడ్లు, టీవీలో స్క్రోలింగ్లు వేయించినా వేయిస్తాడు. త్రిష, ఆ నొసగాడు అలాంటివాడే. ఇప్పటికే పాప కోసం తనొక్కడే కష్టపడిపోతున్నట్టు తెగ ఫీల్ అయిపోతున్నాడు. అందుకే కనీసం కర్టసీకైనా లోపలికి రమ్మని పిలువు. ఏమంటావ్? ఓ ఏ, ఆ నస కంటే నీ నస ఎక్కువైపోయింది నాకు. ఏదో ఒకటి చేస్తానులే. బాయ్. హలో, ఇంతకీ వీడెక్కడున్నాడో? ప్రణయ్, 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 ఎక్కడికి వెళ్ళాడు ఈ దొంగ సచ్చినోడు?
హ్యాపీ వ్యాలంటైన్స్ డే ప్రేమ. చిరునామా తన చిరునామా మరచిపో ఇక్కడ కూడా నీ పిచ్చి విషయాలు మానవా? చూసారండి, చూసారా? తన కోసం మిమ్మల్ని కష్టపెట్టి నేనింత కష్టపడి నా ప్రేమని చెప్తే ఎలా తిడుతుందో చూడండి. అదేంటమ్మా? నేను లవ్ చేస్తుంటే నువ్వు లవ్ చేయొచ్చు కదా. కుర్రాడు బానే ఉన్నాడు కదా. ఓ ఇంగ్లీషు. వీళ్ళని కూడా చెడగొట్టేశావా? నీకోసమని చెప్పి పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాడు. కావాలంటే చూడు. చూపించినా? నాకేం అక్కర్లేదు. కండ గట్టిగా ఉన్న చోట పచ్చబొట్టు వేయించుకుంటేనే ప్రాణం విలువిల్లాడిపోతుంది. అట్టాంటిది గుండెల మీదంట. వామ్మో, నీ మీద ఎంత ప్రేమో నువ్వే ఆలోచించుకో. హలో, అలా కామ్గా వెళ్ళిపోతే ఏమనుకోవాలి? ఓహో, మౌనం అంగీకారం అనుకోవచ్చా? ఇంకెన్నిసార్లు నాతో ఐ లవ్ యూ చెప్పించుకుంటావు?